ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు పుట్టినది, నీకిప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఇన్ని సంవత్సరాలు నేను ఆహారము రోజుకు ముమ్మారు చొప్పున ఇన్నేళ్ళు ఎలా తిన్నాను? ఎవరు పెట్టారు? మాకు పెట్టిన మా తల్లిదండ్రులకు ఆహారం ఎవరు పెట్టారు? ఆ తల్లిదండ్రులకు ఉద్యోగములు ఎలా ఇచ్చారు? ఎవరిచ్చారు? ఆ తల్లిదండ్రులు ఎలా సంపాదించారు? ఇప్పుడు నీ వయసు ఎంత? పుట్టినప్పటి నుండి ఏ అపాయము మనకు కలగలేదా? ఈ లోకములో ఏ అపాయం అనేదే లేదా? ఏ కష్టము లేదా? ఏ రోగము లేదా? ఏ తెగుళ్ళు లేవా? ఏ శత్రువులు లేరా? అయినా ఇంతకాలం ఎలా బ్రతికావు? దీర్ఘాయుష్మంతుడివై, దీర్ఘాయుష్మంతురాలువై ఎలా బ్రతికావు? జీవము కలిగిన దేవుణ్ణి ఎలాగో తెలుసుకున్నాం? ఎలాగ దేవుడు తన వైపు మనలను మళ్ళించుకున్నాడు? ఎలాగ మనము దేవుని బిడ్డలమయ్యాం? మన పాపములన్నీ ఎలా తొలగిపోయినాయి? మన శాపములు ఎలా పోయినాయి? మనం ఎలాగ దేవుని బిడ్డలమయ్యాం? ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నేను పాపిని అని మనకు తెలిసింది. దయతో నా పాపములు క్షమించయ్యా, నన్ను నరకమునకు శత్రువైన సాతానుకు అప్పగించకు, నీ రాజ్యములో చేర్చుకో, నీ బిడ్డగా నన్ను మార్చుకో, నీ కల్వరి రక్తములో నా పాపములు శుద్ధి చేయి, కడుగు, ఇస్సోపులాగా తెల్లగా మార్చుమని ప్రతి ఒక్కరు మీ ప్రాణాత్మ శరీరములు ప్రభు కృపా హస్తాలకు సమర్పించుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఉన్నవాడను అనువాడవు, ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడవు, ఆకాశ మండలము కంటే అత్యున్నతమైన వాడవు, నీ మహిమతో సర్వలోకము నింపిన దేవుడవు, నీవే రాజులకు రాజువు, నీవే ప్రభువులకు ప్రభువు, నీవే నీతిమంతుడవు, నీవే నమ్మదగిన దేవుడవు, నీవే ప్రార్థనలకించువాడవు, నీవే జవాబులిచ్చువాడవు, చెట్టునకు మంచు ఉన్నట్లు నీ బిడ్డలందరికీ ఉండేవాడవు, లోకములో ఉన్న సృష్టిలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలను సృష్టించిన వాడవు నీవే, జీవము పోసిన వాడవు నీవే, ఊపిరి ఊదిన వాడవు నీవే, సజీవులుగా ఉంచిన వాడవు నీవే, ఇమ్మానుయేలువై ప్రతి బిడ్డకు తోడుగా ఉంటున్న నీవే, ఆపద కాలంలో విడువని ఎడబాయని దేవుడవు నీవే. ఈ నూతనమైన మాసంలో, ఈ జూన్ నెలలో మొదటి పునరుద్ధాన దినమున, మొదటి తారీఖున నీ నామం పెట్టబడిన నీ బిడ్డలము మా ప్రాణాత్మ దేహములు నీ పాదాలకు సమర్పించి సాగిలపడి స్తుతించి మహిమపరుస్తున్నాం. మా పాటలు, మా వాద్యములు, మా స్వరాలు మీరు ముట్టి నీ తేజో మహిమతో నీ మందిరములో దిగి సంచరించి నా ప్రభువా రక్షణానందముతో మేము తిరిగి వెళ్ళే భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయమని మమ్ములను మా ప్రాణాత్మ శరీరములు దయగలిగిన కృప కలిగిన మీ పాదాలకు సమర్పిస్తూ యేసు క్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.
ఎన్నడు భయపడను. ఒకవేళ మరచినను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను అపకాలమున విడువకను నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి మళ్ళీ పల్లవి పడను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను. Praise the Lord.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయువాడు ఒకడు కూడా లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయు వారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మృంగే పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరచదివి. ఇశ్రాయేలులో నుండి సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద కొందరు ఉన్నారంట, వారు బుద్ధి లేనివారు. వారు అంటారంట, దేవుడు లేడు, సృష్టి అదంతటా అదే కలిగింది, ఏదో రెండు ఢీకొన్నాయంట, దానికి సృష్టి ఏర్పడింది అని ఎవరంటారు? బుద్ధిహీనులు. రెండు బలమైన ఏదో ఢీకొంటే ఒక్కొక్క పర్వతము ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎంతెంత బండలు, దీనికి 16 రెట్లు ఉండే మందిరానికి ఎత్తుండే బండలు ఉన్నాయి. ఎవరు లేపి పెట్టారు? అటువంటి కొన్ని మైళ్ళ దూరంలో 10, 20, 30 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క పర్వతం ఉంటుంది. ఆ బండ్లన్నీ ఎవరు పెట్టారు? వాటి మధ్యలో మట్టి ఎవరు పోశారు? వాటిలో మొక్కలు ఎవడు నాటాడు? వాటికి నీళ్ళు ఎవరు పట్టారు? వాటికి ఎరువు ఎవరు వేశారు? సముద్రంలో నీళ్ళంతా, నీంట్లో ఉన్న నీరు ఒక 2 తాగడానికి మంచినీళ్ళ కుండలు, 2 క్యాన్స్, 2 బిందెలు, పైన ఓవర్ హెడ్ ట్యాంక్. అది నిండటానికి 2-3 ఉంటేనే నింపుకోవటం, సాయంత్రం దాకా ఉండవు. అంత నీరు, దాని లోతంతో ఎవరికి తెలియదు, దానిలో ఏమేమున్నాయో తెలియదు. లక్షల కొలది ప్రాణులు, జీవరాశులు, తిరిగడి చేపలు, తిమింగలాలు, ఎంత మహా గొప్ప సృష్టి. నీవు నిలబడుతున్న భూమి ఎంత పెద్దదో తెలుసా? ప్రపంచమంతా ఉంది ఈ భూమి, గిర్రున తిరుగుతానే ఉంది. ఎవడైనా ఒకడు పడ్డామా? మన ఇంట్లో ప్లేట్లు ఏమన్నా కింద పడ్డాయా? దాని కింద దేం బొంగరం పెట్టాడు ప్రభు? శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్య అని పాడతాం. ప్రపంచమంతటికి ఒకే ఒక్క సూర్యుడు, భూమికి 1000 రెట్లు పెద్దది. సమీపించరాని తేజస్సులో రవి కోటి తేజుడు. దేవుడు అంత గొప్పవాడు.
మధ్యలో శూన్యం ఉంది, ఎరుగుదురా? ఆకాశములు, ఆకాశ మండలము, మేఘములు, మధ్యలో ఏ భూమి ఆకర్షణ లేని శూన్యం ఉంది. ఎవరికైనా తెలుసా? ఇదంతా కలగజేసిన వాడు ఒకడు ఉన్నాడు. మనందరము వాచీలు పెట్టుకుంటున్నాం చేతులకు. దాన్ని చేసిన వాడు ఒకడున్నాడు. అందరు కొనుక్కుంటున్నాం, రకరకాల పంపిణీ. అందరి జేబుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. దాన్ని చేసిన వాడు ఒకడున్నాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడికి వెళ్ళి మనం కొనుక్కుంటాం. ఆకాశములు ఎవరు చేశారు? ఒకడున్నాడు. భూమి ఎవరు చేశారు? ఒకడున్నాడు. మనుషులను చేసింది ఎవడు? ఒకడున్నాడు. కాలములు నిర్మించిన వాడెవడు? ఒకసారి నేను పుడతాను, ఒకరోజు నేను చచ్చిపోతాను, ఈ లోకం విడిచిపోతాను. ఈ పుట్టినరోజు, ఈ చచ్చిపోయిన రోజు నియమించిన వాడు ఒకడు ఉన్నాడు. లేకపోతే ఎవ్వడు ఎప్పటికీ చచ్చిపోయాడు కాదు. Thank you, Jesus. Jesus. Oh, thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Stotram. Prabhu Stotram. ఆకాశము మహాకాశములు పట్టుదలవాడా స్తోత్రం. సింహాసనం లెక్కించేది నీవే, ద్రోసేది నీవే, నీకు స్తోత్రం. నీతిమంతుడా, నమ్మదగిన మా యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. కెరూబుల మధ్య ఆసీనుడైన వాడా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతించబడుతున్న దేవా, కోటి సూర్యుల తేజస్సులో ఉన్నవాడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నామానికి మహిమ కలుగునట్లు దగ్గరగా చప్పట్లు కొడదాం. అందరము చప్పట్లు కొడదాం. విజయమే
తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. 2025 ఆది నుండి 4 నెలలు కాపాడి 5వ నెలలో మొట్టమొదటి పునరుద్ధాన దినమున 1వ తారీఖున నీవు నడిపించిన నీ బిడ్డలందరిని బట్టి నీ పాదాలకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ దీవించండి. ఏది ఉన్నా లేకపోయినా పరలోక రాజ్యము చేరే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, యేసయ్య ఆ మార్గంలో నడిచి వెళ్తుండగా ఒక అధికారి వచ్చాడంట. అదే మరొక సువార్తలో ఒక శాస్త్రి వచ్చి, మరొక సువార్తలో ఒక యవ్వనుడు వచ్చి అని వ్రాయబడింది. వ్యక్తి మాత్రము ఒక్కడే. ఇతడు అధికారి అంట. బైబిల్ పండితులు అధికారి అని ఎందుకు రాశారు అని వాళ్ళ ఉద్దేశం తెలియజేశారంటే, ఇప్పుడు వాళ్ళకి కలెక్టర్ గారు ఉన్నాడు. ఒక జిల్లా మొత్తానికి సర్వాధికారి ఆయన. ఆయన కింద రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు పనిచేస్తారు. అలాగే ఒక ఏరియాలో ఒక అధికారి ఈయన. బోలెడు ఐశ్వర్యవంతుడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, గొప్ప అధికారము కలిగిన వాడు. పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు, అధికారము కలిగిన వాడు. ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి చూచి, జాగ్రత్తగా వినండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెనను అని ఆయనను అడిగాను. వెరీ గుడ్ క్వశ్చన్. మనందరం ఎందుకు వస్తున్నాం ఆరాధనకి? ఒకరోజు చనిపోతాము. పరలోకం పోవాలా, నరకం పోవాలా అనేవి మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. మనం నరకం పోవటానికి ఇక్కడ రాక్కర్లా. అందుకని వచ్చిన మనందరము కూడా ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు, ఈరోజు ఉన్న అందం రేపు ఉండదు, ఈరోజు ఉన్న శక్తి సామర్థ్యాలు రేపు ఉండవు, ఈరోజు ఉన్న ధనము రేపు ఉండదు, ఈరోజు ఉన్న పేరు ఈరోజు ఉండదు, రేపు ఉండదు. ఈరోజు నేను కట్టుకున్న ఇల్లు ఎల్లుండి కూలిపోవచ్చు. ఇలాగ ఏది శాశ్వతం కాదు. కానీ పరలోకం మాత్రం పోవాలని యేసయ్య దగ్గరకు వస్తాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు ఇవే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు వెళ్ళలేరు. పరలోక మార్గము వెళ్ళాలంటే, పరలోకమునకు చేరాలంటే ఇక వేరే వేరే మార్గాలు ఏమి లేవు. ఒక్కటి స్ట్రైట్ రూట్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. కొన్ని సువార్తల్లో మోకాళ్ళుని, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవము నేను పొందుటకు ఏం చేయాలి? పరలోకములో నేను చేరాలంటే నేనేం చేయాలి? నీకు పరలోక రాజ్యము కావాలని కోరుకుంటే మిగిలినవి ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. నీకు పెళ్లి కావాలని తెలుసు, నీకు ఉద్యోగం కావాలని తెలుసు, పెళ్లి తర్వాత బిడ్డలు కావాలని తెలుసు, ఆ బిడ్డలు సత్ప్రవర్తనతో ఎదగాలని తెలుసు, వాళ్ళకి ఫీజులు కట్టాలని తెలుసు, వాళ్ళకి బ్యాగులు కొనాలని తెలుసు, వాళ్ళు ప్రమోట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఫీజులు కావాలని తెలుసు. ఇవన్నీ తెలుసు. నీకు రోగం వచ్చింది, నువ్వు అడగకుండా నేను స్వస్థపరచాలని తెలుసు. ఎందుకు తెలుసు అని దేవుడు అంటున్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యమును,
నా పరలోక రాజ్యం చేరటానికి తపనతో రండి. ఇవన్నీ మీకు ఇస్తా. కావాలంటే ఆకాశ పక్షులను చూడండి. అవి ఎక్కడైనా పొలం ఉన్న వాటికి ఒక అరెకరం 100 గజాల స్థలం కొనుక్కున్నాయా? అవి ఏమైనా నాటుకున్నాయా? అది ఏమైనా పంట వేసుకున్నాయా? అవి ఏమైనా కోసుకుంటున్నాయా? పరలోకమందున్న తండ్రి వాటిని పోషించట్లేదా? మరి మీరు వాటన్నిటికంటే శ్రేష్ఠులు కాదా? ఎందుకు చింతపడుతున్నారు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు మీ కోరికలన్నీ నేను తీరుస్తాను. ప్రభువు సంతోషపడ్డాడు. నిత్య జీవము పొందుట కొరకు నేనేమి చేయవలను? మంచి ప్రశ్న అడిగావయ్యా. మన పితరులకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఎరుగుదువా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశమందును భూమి మీదను భూమి కింద అగాధముల్లోనూ ఏ రూపము మీరు చేసుకోకూడదు, దేనికి మీరు సాగిలపడకూడదు. మీ దేవుడైన యెహోవానగు నేనే దేవుడను, మీ దేవుడునగు నేను రోషము కలిగిన దేవుడను అని చెప్పాడు. ఇవన్నీ తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, విశ్రాంతి దినమును పరిశుద్ధ. బాల్యము నుండి ఇవన్నీ నాకు తెలుసు, నేను అనుసరిస్తూనే ఉన్నానన్నాడు ఈ అధికారి యేసయ్య దగ్గర. అయితే నీకొక్కటి కొదువుగా ఉంది, నీకొకటి కొదువుగా ఉంది. ఆ కొదువు తీర్చుకో, పరలోకాన్ని తీసుకువెళ్తా. ఇప్పుడు చూడండి వాక్యం 19వ వచనం. అందుకు యేసు, నేను సత్పురుషుణ్ణని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. జాగ్రత్తగా విను. వ్యభిచరించవద్దు, నరిహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకువద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను నువ్వు ఎరుగుదువు కదా అని అతనితో యేసు చెప్పాను. అందుకు అతడు అధికారి, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానెను. యేసు అతని మాటలు విని, నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది. నీకు కలిగి ఉన్నవన్నీ అమ్ము, బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధర్మము కలుగును. అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడింపుము అని చెప్పాను. ఆ తర్వాత మాట వినండమ్మా. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. అంటే అతడు పరలోకమునికి వెళ్ళాడా లేదా? వెళ్ళలేదు, వెళ్ళడు. నీకొక్కటి కొదువుగా ఉంది, నాకొక్కటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా కొదువ? యేసయ్య కంటే ఎక్కువగా ఏదో ప్రేమిస్తున్నావు. అది తీసేస్తే కానీ పరలోకం బాగు. అది దాని అర్థం. యేసయ్య చెప్పాడా నాకు బోలెడు ధనం ఉందండి అని? యేసయ్యతో చెప్పలేదు అతను. యేసుకు తెలుసు మనస్థితి. చూసారా, ఈ ధనవంతుడు అధిక భాగ్యవంతుడు. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యం వచ్చారడు. పరలోక రాజ్యములో ధనవంతుడు ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరి వెళ్ళుటే తేలిక. ఆ మాటలు అనగానే అతనికి ఏది పట్టుకొని వెనకలాగుతుంది ఎంతకాలము? ఊరక ఫ్రీగా, పాస్టర్ గారు పరలోకం పోవాలంటే నేను ఏం చేయాలండి? అబ్బో ఎంత తేలికో, పరలోకం చేరటం అంత కష్టం. వాడు చివరికి వ్యసన పడ్డాడంట. డబ్బు వదలలేక వెళ్ళాడు తన నరకంలో. నేటికి కేకలేస్తానే ఉంటుంటాడు వాడు. ఇప్పుడు చదువుతున్నాను చూడండి, 23వ వచనము. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక
ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కన్నా ఈ లోకములో మరి మిన్నగా దేన్నైనా కోరుకుంటే పరలోక రాజ్యముకు చేరలేవు. యేసునద్దకు నువ్వు రావడానికి ఏమిటి ఆటంకపరుస్తుంది? దేన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నావు? ఎందుకు ఇంతకాలం వచ్చి బాప్టిజం ఎందుకు తీసుకోలేకపోతున్నావు? బల్లలో ఎందుకు పాల్గొనలేకపోతున్నావు? మనసారు చేతులెత్తి ఎందుకు స్తుతించలేకపోతున్నావు? నీకు బలముగా వాడికి ఆస్తి వదలలేకపోయినట్లు నువ్వు దేన్నో వదలలేకపోతున్నావు. అందుకని అటువంటి వారు పరలోక రాజ్యము చేరలేరు. మరొక ధనవంతుడు 19వ అధ్యాయము లూకాసు వార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక చివరి ప్రయాణం యెరూషలేమునకు, దీని తరువాత ఆయన సిలువకు అప్పగించబోయే చివరి దినాలు. ఆయన ప్రభువైన యేసు సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించాడంట. యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. 5 ధనవంతుల్లో ఇప్పుడు చెప్పేది మరొక ధనవంతుడు. ఇదిగో సుంకపు గుత్తదారుడు, ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గలవు ఒకడు యేసు ఎవరో చూడగోరెను. చాలు. నీకు మనసుందా సహోదరుడా, సహోదరి? యేసు ఎవరు? యేసు ఎవరబ్బా? ఇన్ని లక్షల చర్చీలు, ఎక్కడ చూసినా ఏ సేవకుడు చూసినా యేసుని గురించి చెప్తున్నాడు. అసలు యేసు ఎవరు అనే మనసు ఎప్పుడైనా కలిగిందా? అందరు పోతున్నారు కదా అని పోతున్నావా? యేసు ఎవరు? ఈ ఆలోచన జక్కయ్యకి ఎందుకు కలిగిందంటే, యూదయ, సమరయ, గలిలయ, యెరూషలేము ప్రాంతాలన్నిటా కాలి నడకను సంచారం చేస్తూ నజరేయుడైన యేసు గుడ్డి వారికి చూపు, కుంటి వారికి నడక, పక్షవాయువు గలవారు లేచి నడిపించటం, దయ్యం పట్టిన వారికి విడుదల కలుగజేయటం, సేనానే దయ్యం పట్టిన వాడిని 2000 దయ్యాలు పట్టిన వాడిని విడుదల దయచేయటం, 38 సంవత్సరాల నుంచి బెతెస్దా దగ్గర ఉన్న రోగిని స్వస్థపరచడం, ఇవన్నీ న్యూస్ పేపర్ లేకపోయినా ఆ నోట విని 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 అలా యేసు ఇటువంటి పనులు చేస్తున్నాడంటే అత్యాసక్తి కలిగింది ఓ ధనవంతుడైన జక్కయ్యకి. అయితే పాపం బ్యాడ్ లక్ ఏంటంటే పొట్టివాడు. అయితే ఆ పొట్టోడు జక్కయ్య యేసయ్యను చూడడం ఎట్లా? మనసు అయితే రగులుతుంది లోపల, యేసయ్యను చూడాలి. ఓ మహానుభావుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, చూడాలనుకున్నాడు కానీ పొట్టోడు. అందుకని ఒక ట్రిక్ ఎక్కువ కదా, అడ్వాన్స్గా పరిగెత్తి ఈ దారిలో వస్తున్నాడు అనగానే ఆ మేడి చెట్టు ఎక్కి ఆకులన్నిటి కవర్ చేసుకొని ఎరగనట్టు చూస్తున్నాడంట జనం వస్తుంటే. ఆ చెట్టు నేటికి ఉంది, మళ్ళీ యేసయ్య వచ్చేదాకా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా హోలీ ల్యాండ్ టూర్కి అందరు ఎక్కారు కానీ చెట్టు ఎక్కడం నాకు చేతగాక చెట్టు దగ్గర నిలబడి ఫోటో తీసుకొని వచ్చా. జక్క ఎక్కిన చెట్టు. నువ్వెక్కడన్నా ఉండు, అక్కడ దాకొచ్చి ఆగాడు యేసయ్య. ఏంటబ్బా వేల మంది వస్తుంది, సడన్గా యేసయ్య ఆగిపోయాడేంటి అని ప్రజలందరూ అనుకున్నారు. అక్కడ ఆగి జక్కయ్య
కిందకి దిగు. రైతలా ఆకుల మధ్యలో ఉన్న జక్కయ్యకి ఎలా తెలుసు అనుకున్నావా? ఇప్పుడు మందిరంలో కూర్చుని వాక్యం వింటున్నావు లేదో కూడా ఆయనకు తెలుసు. ఓ హృదయము అంతరంగములని ఎరిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. మనుషులమైన మనము బాహ్యమే. ఏమే డ్రెస్ వేసుకొచ్చిందా, చీరేసిందా? ఇందాక రాగానే పాప అడిగాను, నాన్న నువ్వు మొదటిసారి వచ్చావా? అమ్మ మీరు కూడా మొదటిసారి వచ్చారా? బాహ్యం చూస్తాం, అంతరంగమును చూచేవాడు దేవాతి దేవుడు. జక్కయ్య అనగానే చెమటలు బట్టిని. నా పేరు ఎలా తెలుసు? నిన్ను నన్ను కన్నవాడు ఆయనే. తల్లి గర్భములో పిండముగా రూపు చెందకమునిపే మన ఆయుష్కాలము నిర్ణయించింది ఆయనే. మనం ఎలా బ్రతుకుతామో, ఎలాగా తనువు చాలిస్తామో కూడా ఆయనకు తెలుసు. ఆయన నిర్ణయించిందే మన జీవితాల్లో జరుగుద్ది. 3వ వచనం చదువుతున్నా. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండాలి అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనల గురించి కూడా అదే అనుకుంటున్నాడు. నీ ఇంట్లో, నీ ఇంట్లో, నీ ఇంట్లో, నీ ఇంట్లో యేసయ్య ఉంటే మన జీవితాలు ధన్యమైపోయినట్టే, మన స్థితిగతులు మారిపోయినట్టే. మనందరి దేహాల మీద రక్షణానందము, స్తుతి వస్త్రము, ఓ ఉల్లాస వస్త్రము, ఓ ఇవన్నీ దేన వస్త్రము, ఇవన్నీ మనము అలంకరించబడిన వారమై నిత్యానందం అనుభవిస్తూ ఉంటాము, మందిరములో, గృహాల్లో కూడా. జక్కయ్య త్వరగా దిగు ఎందుకన్నాడు ప్రభు? జక్కయ్యలో ఉన్న యేసు ఎడల కలిగి ఉన్న మంట, ఆసక్తిని చూచి దిగు. నీ కోరిక ప్రకారం నువ్వు నన్ను చూడడమే కాదు, నేను నీ ఇంటికి వచ్చి కాసేపు ఉంటాను. అతని వృత్తి ఏంటని చదువుకున్నాం, ఎవరైనా చెప్పండి ఇటు పక్క. సుంకపు గుత్తదారుడు, వసూలు, ఇంటి పన్ను వసూలు చేసేవాడు. ఇప్పుడు నేను ఒక సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అమ్మా, మున్సిపాలిటీలో ట్యాక్స్ కలెక్టర్ని. మేరీ కమల ఇల్లు కట్టుకుంది. ఆ సంవత్సరానికి ఆమెకు 200 రూపాయలు ఇంటి పన్ను కట్టాలి. నేను వెళ్తా, అమ్మా మేరీ కమల ఈ సంవత్సరం పన్ను కట్టలేదు. ఎంతండి? 200. 500 అని చెప్తాడు వాడు. 200 కదా అని నువ్వంటే నీ కుళాయి రాదు, నీ కరెంటు రాదు. కట్ చేస్తాడు వాడు. అలాగ జబర్దస్త్ చేసి అందరినీ బోలెడు ధనం సంపాదించాడు. దావీదు మహారాజు ఒక కీర్తనలు అంటాడు, నా దేవా నీ ముఖ దర్శనం చేసుకుంటే అందులో నా రహస్య పాపాలన్నీ కనబడ్డాయి అంట. యేసయ్యను చూసేటప్పటికి ఇతడు బతుకంతా మారిపోయింది. ఇంతకాలం ఏమనుకున్నాడు? ఓ శభాష్ జక్కయ్య, ఏం కట్టావు ఇల్లు, అబ్బా ఏం ఫర్నిచరు, ఓ డైనింగ్ టేబుల్ మీద ఎన్ని రకాల యాపిల్స్, ఫ్రూట్స్, అబ్బా 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 అంటాడు అనుకున్నాడేమో. అప్పుడు యేసు 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను తన ఇంట చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయాలని వెళుతున్నాడని చాలు సణుకుకొంది. జక్కయ్య
నిలవబడి ఎవరి ఎదుట? యేసయ్య ఎదుట నిలబడగానే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తానయ్యా. యేసయ్య చెప్పాడా? అడిగాడా? ఇంత ఎట్లా సంపాదించావు? వా వా వా, అబ్బా ఏమి ఇల్లు అయ్యా, అబ్బా అబ్బా ఎంత ఉందేంటి నీకు ఆస్తి? ఏం అడగల. యేసయ్యను చూడగానే తన పనికి మాలిన బతుకంతా బయటపడింది. తట్టుకోలేకపోయాడు. యేసయ్య అడగకుండానే పశ్చాత్తాపం కలిగి, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. మొదటోడు ఇందాక చెప్పుకున్నవాడేడి? నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి రా, అప్పుడు నేను నిత్య జీవమునకు తీసుకువెళ్తానంటే వాడు వ్యసన పడిపోయాడు. ఇతడు అడగకపోయినా నా ఆస్తిలో సగభాగం ఇస్తాను ప్రభువా, అంతేనా? అన్యాయముగా దేనినైనను ఎవని యొద్ద అయినను తీసుకున్న ఎళ్ళ, మేరీ కమల దగ్గర తీసుకున్నాను కదా 200కి 500, మేరీ కమలకు తిరిగి 4 రెట్లు ఇస్తా. నిజంగా అప్పుడు మేరీ కమల ఉంటే పంట బండేది. దేవుని స్తోత్రం కదండి. చూడండి, మళ్ళీ చదువుతున్నాను 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరల చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. ఇప్పుడు అందరు సంఘం అంతా కలిసి చదవండి. ఇప్పుడు 9వ వచనము. అందుకు యేసు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ జక్కయ్య పరలోకం వెళ్ళాడా లేదా? ఇందాక ధనవంతుడు పరలోకం వెళ్ళాడా లేదా? వాడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం అర్థమైందా? కాబట్టి ధనము శాశ్వతము కాదు, దానికోసం పరుగులెత్తవద్దు. ప్రభు ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. దట్స్ ఆల్. ఈరోజు కావలసిన ఆరోగ్యము, ఈరోజు కావలసిన ధనము, ఈరోజు మా బిడ్డలకు కట్టవలసిన ఫీజు, ఈరోజు మా బిడ్డలకు పెట్టవలసిన బాక్సుకు ఆహారము, మంచినీళ్ళు, ఇంట్లో ఉన్న నేను, నా భార్య, నా భర్త కావలసిన ఆహారము, ఈరోజు మేము కూరలు కొనుక్కోవటానికి కావలసిన డబ్బు, ఇలా అడగండి. కానీ అయ్యా అయ్యా దేవుని దగ్గరకు రాకుండా రోగం వచ్చినప్పుడు, అప్పులోడు వచ్చి ఇల్లు కూల్చేస్తామన్నప్పుడు అప్పుడు యేసయ్యను గుర్తు చేసుకోవద్దు. నువ్వు నేను ఇంతకాలము సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, నీ శక్తి నా శక్తి ఏమీ లేదు అన్నవారు పశ్చాత్తాపంతో కన్నులు మూసి, నువ్వేం కోరుకుంటున్నావు? మొదట పరలోకం అడగండి, అది దేవునికి ఇష్టం. తర్వాత నీ ఉద్యోగాలు, నీకు ఉద్యోగం కావాలని తెలుసు. ఈ సమయంలో నువ్వు బ్రతకలేకపోతున్నావని దేవునికి తెలుసు. నీ బిడ్డలను పోషించుకోలేకపోతున్నావని దేవునికి తెలుసు. దేవునికి తెలుసు నీకు కావాలని. కుటుంబ జీవితం నాశనమైందని తెలుసు, నీకు క్యాన్సర్ అని తెలుసు, నీకు ఆరోగ్యం బాగోట్లేదని తెలుసు, నువ్వు ఇల్లు కట్టావు అప్పు తీర్చలేకపోతున్నావని తెలుసు. ఇవన్నీ దేవునికి తెలుసు. అయితే యేసు ఎవరో చూడాలని మొదట కోరుకో. నా నీతిని, నా రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు సమస్యను మీకు అనుగ్రహించబడుతుంది.
పరిశుద్ధపరచుచున్నావనే యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవు పరిశుద్ధపరచుచున్నావనే యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. ఆదరణలేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే నీ పైనే ఆదరణలేని ఈ లోకములో ఆనుకుంటేనే ఎదుటే నిలిచే అనురాగ సీమలు అనుబంధము పెంచిననే ఆదరణవాదమే నాకు మేలారు. అనురాగ సీమలు అనుబంధము పెంచిననే ఆదరణవాదమే నాకు మేలారు. నీవు పరిశుద్ధపరచుచున్నావనే. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2వ పునరుద్ధాన దినము జూన్ మాసం 8వ తారీఖు మమ్ములను మా కుటుంబములకు నీవు వాగ్దానం చేసిన ప్రకారమే చెట్టునకు మంచు ఉన్నట్లు మాకు మా కుటుంబములకు మా బిడ్డలకు తోడుగా ఉన్నావు గనుక మేము సజీవులమై కృతజ్ఞత హృదయముతో నిన్ను ఆరాధించుటకు, చేతులెత్తి స్తుతించుటకు, ఘనపరచుటకు, మా ప్రాణాత్మ శరీరములు మీకు సమర్పించుకొనుటకు వచ్చి ఉన్నాం. వచ్చిన మమ్మలను సంతోషపరచుట కొరకు మాతో ఎన్నో విషయాలు మాట్లాడావు. ఈ లోకములో సంతోషం ఉంది, తాత్కాలికమే. ధనము తాత్కాలికమే, యవ్వనము తాత్కాలికమే, అందము తాత్కాలికమే, స్టేటస్ తాత్కాలికమే, క్షేమము తాత్కాలికమే. ఒక దినమున ఓడలు బండ్లు, అదే దినమున బండ్లు కూడా ఓడలవుతాయి. ఎవరికి ఏ స్థితి కలుగుతో, ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో, ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో, ఎప్పుడు ఎయిడ్స్ వస్తుందో, ఎప్పుడు భూకంపం కలుగుతో, ఎప్పుడు ఇళ్ళు కూలుతాయో ఏది తెలియదు. అందుకని మహోన్నతుడువైన నీ రెక్కల నీడలో నీ పాదములు హత్తుకొని, నీ పాదములు కాళ్ళు కౌగిలించుకొని బ్రతుకువాడు ధన్యుడు. ఏ తెగులు నీ గుడారము చేరదు, ఏ అపాయము మా గుడారమును సమీపించకుండా మేము ఇంతకాలం బ్రతికి ఉన్నామంటే, ఓ గ్రద్ద తన బిడ్డలను రెక్కల మీద మోసినట్లు
రెక్కలలో దాచినట్లు దీవించుమని యేసు క్రీస్తు నామములో అడిగిన మా మనవులన్నీ కూడా పొంది ఉన్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.